రాష్ట్రంలో వాలంటీర్ల సేవలు వేతనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడిస్తున్నారండి. ఏపీలో వాలంటీర్ల సేవలు వేతనాలపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవను కొనసాగిస్తూనే వారికి ఇచ్చే వేతనం 10,000 రూపాయలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. వాలంటీర్లకు విధులు లేకుండానే వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతుంది. నిన్న మొన్నటి వరకు కొనసాగుతున్న డైలామా ఏంటంటే వాలంటీర్ల సేవ కొనసాగింపుపై అస్పష్టత నెలకొంది. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలి ఉన్నారు. అలాగే కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్టును అప్పగించలేదు. సచివాలయంకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెల కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పని చేయకుండానే జీతాలు ఇస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. వేతనాల చెల్లింపు విషయంలో మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారికి సగం మంది రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా వాలంటీర్లకు విధులు కేటాయించకుండా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున సుమారు నెలకి 500 కోట్ల దాకా జీతాలుగా చెల్లిస్తున్నారు. వారు చేసే పింఛన్ పంపిణీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం వాలంటీర్లు అవసరం లేదన్నారు. అయితే వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారికి ఏదో పని ఉపయోగించుకోవాలా అని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఏం చేయబోతున్నారంటే ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదనే ప్రచారం జోరుగా జరిగింది. అప్పట్లో 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఓ వైపు పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని కూటమి సర్కార్ నిరూపించింది. 2వ నెల పెన్షన్లు ఆగస్టు 1న ఇదే విధంగా పంపిణీకి చర్యలు ప్రారంభించింది. దీంతో అసలు వాలంటీర్ల విధుల విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటనేది స్పష్టం రావాల్సి ఉంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశంలో జరిగిన విషయంలో అయితే వాలంటీర్లను కొనసాగిస్తామనే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ గా చెప్పారు. అయితే ఆ కొనసాగింపు ఎప్పటి నుంచి ఉంటుంది, ఇప్పుడున్న వాళ్ళనే కొనసాగిస్తారా లేదంటే కొత్తగా ఎగ్జామ్ లాంటిది ఏదైనా పెట్టి క్వాలిఫికేషన్ పెట్టి వేరే వాళ్ళని తీసుకుంటారా అనేది ఇంకా అప్డేట్ రాలేదండి. ఆ అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. వీలైతే నేను చెప్పే కంటెంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.